కేరళ స్టోరీ 2 నేను ఒక క్లిప్ ప్లే చేస్తాను చూడండి. उसकी बहन मेरा मुंह पकड़ के गो मस्त जबरदस्ती అనురాగ్ కశ్యప్ లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ఈ మూవీ చూసాక బయటకు వచ్చినప్పుడు ఒక ఒపీనియన్ అడిగితే ఇది ఒక చూతియా మూవీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. యాక్చువల్లీ ఆయన ఒక మూవీ తీశాడు అనమాట, ద గర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్ అని. అందులో ఒక తండ్రికి కూతురికి అందరికీ నమస్కారం, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ఇండియన్ సినిమా, ఎస్పెషల్లీ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఎంతో మంది మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక్క బూత్ సినిమాలు తీసుకునే బూత్ నా కొడుకులకి తప్ప. ఎందుకంటే సినిమా అనేది సొసైటీని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దట్ ఈస్ వై బూత్ సినిమాలు తీసుకునే బూత్ నా కొడుకులకి నేను ఒక నైట్ మేర్ క్రిటిక్. సో టు స్టార్ట్ విత్ ద కేరళ స్టోరీ 2 మూవీ, ప్రతి హిందూ అమ్మాయి చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీ ఇది. నేను ఈ సినిమా టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్ ఎక్సెట్రా మాట్లాడడానికి ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ అవేర్నెస్ గురించే. ఈ సినిమా ఒక ఫేక్ ప్రోపగాండా అని చెప్పే నా కొడుకులకి కాదు, ఇది నిజం అని చూపించే ఒక ఫ్యాక్ట్ చెక్కర్ ఈ వీడియో. కేరళ స్టోరీ పార్ట్ 1 తీసినప్పుడు ఆ డైరెక్టర్ ఆ కేసెస్ గురించి 10 years రీసెర్చ్ చేశారు. అవి రియలా ఫేకా అనేది ఆ ఇన్సిడెంట్స్ అన్ని 10 years రీసెర్చ్ చేశారని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో కేరళ 2 కూడా ఆయన్నే తీయమంటే నేను అంత రీసెర్చ్ ఇప్పుడు దీని మీద చేయలేదు. సో నాకు ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్లో, పేపర్లో వచ్చిన ఆర్టికల్స్తో అవి బేస్ చేసుకొని నేను ఈ సినిమా తీయలేను అని ఆయన తప్పుకున్నారని కొంతమంది చెత్తనా కొడుకులు, మూవీ రివ్యూస్ ఇచ్చే చెత్తనా కొడుకులు, రియాలిటీ తెలిసినా కూడా నిజం చెప్పలేని కొంతమంది మూవీ రివ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళకి పర్టికులర్లీ కొన్ని విషయాలు చెప్తాను ఈ వీడియోలో. సో ఈ సినిమా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ అండ్ న్యూస్ ఆర్టికల్స్ ద్వారా దాన్ని బేస్ అయి తీశారు ఈ సినిమా అంటున్నారు కదా. నేను ఇప్పుడు ఒక క్లిప్ ప్లే చేస్తాను చూడండి. उसकी बहन मेरा मुंह पकड़ के गो मांस जबरदस्ती खिलाती थी कि चिकन है. वहाँ पे मुझे गौ मांस तक खिलाया गया. मेरे को इतना गौ मांस भी मेरे को खिला. చూశారు కదా. నాట్ జస్ట్ దట్, ఇవి ఎంతో మంది విక్టిమ్స్, లవ్ జిహాద్ విక్టిమ్స్ మాట్లాడిన రియల్ వీడియోస్ అన్నమాట. ఇవి మాత్రమే కాదు, నా దగ్గర ఇంకా వందలాది వీడియోస్ ఉన్నాయి, వందలాది వీడియో లింక్స్ ఉన్నాయి. వేర్ అమ్మాయిలు ఎవరైతే మోసపోయారో, విక్టిమ్స్ ఉన్నారో, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మాట్లాడిన, వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు అని చెప్పిన వాళ్ళ ఓన్ టెస్టిమోనియల్స్, ఓన్ ఎక్స్పీరియన్సెస్ చెప్పిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. నేను ఆ వీడియో లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఇది నిజం కాదు, ఇది ఒక ఫేక్ ప్రోపగాండా అని చెప్పే నాకు కొడుకులందరూ వెళ్ళి అవి ఓపెన్ చేసుకొని చూడండి. అండ్ అమ్మాయిలు మీరు కూడా వెళ్ళి ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని చూడండి. లవ్ జిహాద్ అనేది ఫేక్ కాదు, ఇట్స్ రియల్. అనురాగ్ కశ్యప్ లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ఈ మూవీ చూసాక బయటకు వచ్చినప్పుడు ఒక ఒపీనియన్ అడిగితే ఇది ఒక చూతియా మూవీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. యాక్చువల్లీ ఆయన ఒక మూవీ తీశాడు అనమాట, ద గర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్ అని. అందులో ఒక తండ్రికి కూతురికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది. దాన్ని ఎంత ఫ్యాన్సీగా, ఎంత రీజనబుల్గా చూపించాడు అంటే, ఇలాంటి నేను ఇందాక చెప్పాను కదా, బూత్ సినిమాలు తీసుకునే బూత్ నా కొడుకులకి నెవర్ నైట్ మేర్ అని, అలాంటి బూత్ డైరెక్టర్లో వీడు కూడా ఒకడు, అనురాగ్ కశ్యప్. సో అలాంటి బూత్ సినిమాలు తీసుకునే అనురాగ్ కశ్యప్కి ఇది ఒక చూతియా ఫిల్మే అవుతుంది, ఆబ్వియస్లీ అవుతుంది. టైటిల్ ట్యాగ్లో ఉన్నట్టే ఇది జస్ట్ కేరళ వరకే పరిమితం అవ్వలేదు. ఇట్ వెంట్ బియాండ్, ఇట్ గోస్ బియాండ్. ఆల్ ఓవర్ ఇండియాలో లవ్ జిహాద్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను రివ్యూ ఇవ్వడానికి మెయిన్ మోటివ్ ఇదే. సొసైటీ, మూవీ అనేది సొసైటీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రాంగ్ డైరెక్షన్లో కానీ రైట్ డైరెక్షన్లో కానీ నడిపించగలిగే శక్తి సొసైటీని మూవీకి ఉంది.
హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని ఎన్ని దొంగ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో, ఎంతమంది అమ్మాయిలు బలైపోతున్నారో, ఒక కామన్ పర్సన్ అంటే ఒక మిడిల్ క్లాసు ఇండియన్ హిందూ తెలుసుకోవాలి తప్పకుండా. తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి తప్పకుండా. ఎంతోమంది హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిల ట్రాప్లో పడి రిలీజియన్ మార్చుకొని సుంతి చేపించుకున్న, సుంతి కత్నా అంటారు కదా, కత్నా సుంతి ఏదో ఆ రెండిట్లో తెలియదు కానీ చేపించుకున్న ఇన్సిడెంట్స్ నాకు పర్సనల్గా తెలుసు. సో మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, స్టే అవేక్, వేకప్, వేకప్ టు రియాలిటీ. లవ్ జిహాద్ అనేది నిజం. లవ్ జిహాద్ అనేది 100% నిజం. అవేర్గా ఉండండి, అవేర్గా ఉండండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిపోయాక, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిపోయాక ఎవరు దాన్ని టైంని వెనక్కి తీసుకురాలేరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఈ మూవీ వాచ్ చేయండి. ఎస్పెషల్లీ తెలుగు హిందూ అమ్మాయిలు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ప్రతి హిందూ అమ్మాయి, ప్రపంచంలో ఉండే ప్రతి హిందూ అమ్మాయి ఈ మూవీ చూడాలి, తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ బీ అవేర్ ఆఫ్ లవ్ జిహాద్. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, వందే మాతరం.